ఈ భూమి మీద అత్యంత వేడిగా ఉన్న 100 నగరాలను తీసుకుంటే అందులో 95 నగరాలు, మీరు సరిగ్గానే వింటున్నారు, 95 నగరాలు కేవలం మన దేశంలోనే ఉన్నాయి. అవును, మన భారతదేశంలోనే ఆ 95 నగరాలు ఉన్నాయి. కేవలం ఎండాకాలం కాదు బాబు, ఇది ఒక గ్లోబల్ హీట్ ఎమర్జెన్సీ. అసలు ఏం జరుగుతుంది? మన నగరాలు అగ్నిగుండాలుగా ఎందుకు మారుతున్నాయి? తాజా గణాంకాల ప్రకారం, అంటే ఏప్రిల్ 24, 2026 రోజు వరకు డేటాను AQI.in లైవ్ వెదర్ ర్యాంకింగ్లో తీసుకుంటే షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్ 100 హాటెస్ట్ సిటీల జాబితాను పరిశీలిస్తే అందులో 95 నగరాలు భారత్కు చెందినవే. అంటే ప్రపంచం మొత్తం ఒక ఎత్తు, భారత్లో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ఒక ఎత్తు అన్నమాట. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో నిప్పుల కొలిమిలా మారింది. ప్రయాగ్రాజ్, మొరాదాబాద్, ఘజీపూర్, అలాగే వారణాసి వంటి నగరాల్లో సాయంత్రం 5 గంటలకే ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల సెల్సియస్ను దాటేస్తున్నాయి. ఇది కేవలం ఆరంభం మాత్రమేనా? కాదు. మహారాష్ట్ర, తెలంగాణ, మధ్యప్రదేశ్, ఒడిశా, ఇలా రాష్ట్రం ఏదైనా సరే సూర్యుడు తన ప్రచండ రూపం దాల్చుతున్నాడు. అసలు భారతదేశం మాత్రమే ఎందుకు ఇలా కాలిపోతుంది? సైంటిస్టులు చెబుతున్న దాని ప్రకారం దీని వెనక ఒక సైలెంట్ కిల్లర్ ఉన్నాడు. అదే అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్. మన నగరాల్లో పచ్చదనం మాయమై కేవలం కాంక్రీట్ భవనాలు, తారు రోడ్లు మాత్రమే మిగిలాయి. ఇవి పగలు సూర్యరశ్మిని పీల్చుకొని రాత్రి వేళ కూడా ఆ వేడిని బయటకు వదులుతూ నగరాలను ఓవెన్లా మారుస్తున్నాయి. దీనికి తోడు హిమాలయాల్లో మంచు కరగడం, సముద్ర మట్టాలు పెరగడం వల్ల గాలిలో తేమ తగ్గి లూ వంటి వేడి గాలులు మన ఊపిరితిత్తులను కాల్చేస్తున్నాయి. ఇది కేవలం వాతావరణ మార్పు మాత్రమే కాదు, మానవ తప్పిదాల వల్ల ప్రకృతి ఇస్తున్న భయంకరమైన హెచ్చరిక.